హాయ్ గైస్, వెల్కమ్ టు టీమ్ చిచ్చా చిత్రాలు చర్చలు. ఓజీ ద మోస్ట్ అవైటెడ్ మూవీ, ఓజస్ గంభీర. ఈ మూవీ గురించి నేను 2 parts చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ రివ్యూ అనమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి ఓన్లీ మూవీ చూస్తేనే ఆ పార్ట్ కంటిన్యూ అవ్వండి. నేను డిస్క్లైమర్ ఇస్తాను. డిస్క్లైమర్ ఇచ్చిన తర్వాత మీరు మూవీ చూడకపోయింటే ఆ పార్ట్ మాత్రం చూడొద్దండి, ఎందుకంటే దాంట్లో స్పాయిలర్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దిస్ మూవీ ఈజ్ ఎ ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారిని చాలా ఎక్సలెంట్ గా స్టైలిష్ గా చూపించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఫ్యాన్స్ అలా చూస్తారు ఈ మూవీలో. మొత్తం మూవీని పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాల మీద మోసారు. క్యారెక్టరైజేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ వెల్ రిటర్న్. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ బాగుంది. అర్జున్ దాస్ రోల్ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. శ్రియా రెడ్డి గారు బాగా చేశారు. ఇమ్రాన్ హష్మి స్టాండ్స్ అవుట్. వాట్ ఏ స్టైలిష్ ప్రెజెంటేషన్, ఎక్సలెంట్ యాక్షన్ చేశారు. ఇమ్రాన్ హష్మి ఇంట్రడక్షన్ వాజ్ బ్రిలియంట్. మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే, ఫ్యూ బ్లాక్స్ ఆఫ్ ద మూవీ ఈజ్ ఎక్సలెంట్. టైటిల్ బ్లాక్ కావచ్చు, హీరో ఇంట్రడక్షన్ సీన్ అవ్వచ్చు, ఇంటర్వెల్ బ్లాక్ కావచ్చు, ఇంటర్వెల్ తర్వాత ఒక 20 minutes ఆఫ్ ద మూవీ కావచ్చు. మూవీస్ నచ్చే వాళ్ళు ఈ బ్లాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ వాజ్ అండర్ యూటిలైజ్డ్, అఫ్ కోర్స్ అది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. కమింగ్ టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ ద ఫిలిం, మూవీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా స్టైలిష్ ప్రెజెంటేషన్ ఆన్ స్క్రీన్ అనమాట. రైటర్ అండ్ డైరెక్టర్ సుజిత్ గారి గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ గురించి పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టింటే చాలా బాగుండేది. అట్టర్ డెడ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో 2-3 బ్లాకులు తప్ప ఎక్కడ కూడా అచ్చాలా అనిపిది అనమాట. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది. అలాంటి సీన్స్ ఒక 2-3 ప్రాపర్ గా రాసుకుని ఉంటే చాలా బాగుండేది. ఓపెనింగ్ డే రోజు నేను మూవీ చూశాను. ఫస్ట్ డే అర్లీ మార్నింగ్ షోకే అరచడానికి ఆలోచిస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారిని కొన్ని సీన్స్ లో రిప్రజెంట్ చేశారు అంతే. రైటింగ్ పవర్ ఉండాలి, డైలాగ్ లో పవర్ ఉంటే సరిపోదు, సీక్వెన్స్ లో కూడా పవర్ ఉండాలి. సాహోక్ కూడా ఇదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లమ్ ని సార్ రిపీట్ చేస్తారనమాట. ఏదో ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి కాబట్టి రీచ్ అవ్వలేదు అనుకోవడం తప్పు. నో, ఇట్స్ రాంగ్. రైటింగ్ లెవెల్లోనే మూవీ పైన చాలా ఎఫర్ట్స్ పెట్టిండాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ ని పెట్టుకొని సీన్స్ ఇంకొంచెం బాగా రాసి ఉండాలి. ఎంతసేపు స్టైలిష్ రిప్రజెంటేషన్ సరిపోదు. నీకు సీన్ లో ఫసలేనప్పుడు స్టైల్ ఎంత ఉన్నా సరే ఆ సినిమా ఆడదు అనడానికి పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే ఉన్న పంజా మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. పంజా వాజ్ వెరీ 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 స్టైలిష్, బట్ ఆ మూవీ రిజల్ట్ ఏమైంది? అఫ్ కోర్స్ ఓజీ ఈజ్ బెటర్. ఫైనల్ వర్డ్ అబౌట్ రైటర్ అండ్ డైరెక్టర్ సుజిత్ గారు ఏంటంటే, నెక్స్ట్ ఆయన తీయబోయే ఫిలిమ్స్ ఏవైనా సరే స్టైలే కాకుండా స్టోరీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అండ్ లాజిక్స్ గురించి మాట్లాడాలి. మెనీ లాజిక్స్ వర్ ఇగ్నోర్డ్. యాక్చువల్ చెప్పాలంటే నేను కమర్షియల్ ఫిలిమ్స్ ఎప్పుడు కూడా పెద్ద లాజిక్స్ చూడను. కానీ నాకున్న సినిమా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఫీల్ అయ్యేది ఏమంటే, 2 సీన్స్ ఏదన్నా ప్యారలల్ గా రన్ అవుతున్నాయి అంటే అది ఆ టైంలోనే జరుగుతున్నప్పుడు మనము సైమల్టేనియస్ గా జరుగుతుంది అనుకుంటాం. అది బేసిక్ లాజిక్. ఆ లాజిక్ కూడా ఈ మూవీలో ఇగ్నోర్ చేయబడింది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు, బట్ ఇంకొంచెం బాగా ఇచ్చిండాలి అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏదో లౌడ్ నాయిస్ కాదు, ఇట్ షుడ్ ఎలివేట్ ద సీన్. అవసరమైన కొన్ని సీన్స్ కొట్టలేదు, అవసరం లేని కొన్ని సీన్స్ కొట్టారు. ఇట్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. బాగా కాన్సన్ట్రేట్ చేసి చూస్తే మూవీలో డబ్బింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ ముందు వెళ్ళిపోతాయి, లిప్సింగ్ తర్వాత ఉంటుంది. కొన్ని డైలాగ్స్ అయితే అసలు వినపడవు అనమాట. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్టైల్. ఫైనల్ వర్డ్ ఆఫ్ ద మూవీ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇంత స్టైలిష్ గా రిప్రజెంట్ చేసినందుకు అప్రిషియేట్ చేయాలి. బట్ మూవీ షుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఓన్లీ స్టైలిష్ రిప్రజెంటేషన్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తుందేమో కానీ ఓవరాల్ అందరు ఆడియన్స్ ని సాటిస్ఫై చేయదు. ఇది గుర్తుపెట్టుకొని రైటర్స్ అండ్ డైరెక్టర్స్ మూవీస్ తీస్తే చాలా బాగుంటుంది. ఓవరాల్ టీమ్ చిచ్చా రేట్స్ ఓజీ 2.5 out of 5. స్పాయిలర్ అహెడ్ అనమాట. ఈ లాజిక్ నాకు అస్సలు ఎక్కలేదు, నాకు నచ్చలేదు కూడా. ఇది చూసినప్పుడు ఏంది ఇది అనిపించింది నాకు. ఇంటర్వెల్ సీన్ రన్ అయ్యేది ప్యారల్ గా రన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక చోటు ఉంటారు, ఇమ్రాన్ హష్మి గారు ఇంకో చోటు ఉంటారు. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి హీరోయిన్ ని నేనే చంపాను, నేను అక్కడే ఉన్నాను అని చెప్తాడు ఇమ్రాన్ హష్మి. ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. వాజ్ దిస్ డెలిబరేట్లీ డన్ ఆర్ జస్ట్ ఏదో ట్విస్ట్ లాగా రివీల్ అయిపోతే ఆడియన్స్ నేను ఏం రాస్తే అది యాక్సెప్ట్ చేస్తారని చెప్పి రాశారో నాకు అర్థం కాలేదు. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరీ నచ్చినట్టయితే షేర్ చేయండి. మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీమ్ చిచ్చా.